ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో కొండగట్టు అంజనను దర్శనం చేసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దర్శనం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన 100 వసతి గృహాలకు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా దీక్ష విరమణ మండపాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. 35,19,00,000 రూపాయలతో వసతి గృహాలను నిర్మిస్తున్నారు. కొండగట్టుకు టీటీడీ నిధులు రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాన్ని నిర్మించాలని గతంలో ఆయన టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల టీటీడీ 35 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో పవన్ స్వయంగా కొండగట్టు ఆలయానికి వచ్చి వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. భూమి పూజ తర్వాత సమీపంలోని ఓ రిసార్టులో జనసేన పార్టీ నాయకులతో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంజన్న అంటే తన కుటుంబ ఇలవెల్పు కావడంతో కొండగట్టు అంజనను ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇలవెల్పుగా భావిస్తూ ఉంటారు. మొత్తానికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తన ప్రాణాపాయం నుంచి బయటపడడంతో కొండగట్టు అంజనకు ఇలవెల్పుగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొండగట్టు దేవస్థానం అభివృద్ధి కోసం కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదా లోపల ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇటు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా గతం లోపల ఇక్కడికి వచ్చేటువంటి సమయం లోపల పవన్ కళ్యాణ్ ను ఇటు కొండగట్టు అభివృద్ధి కోసము కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తర్వాత పండితులు అందరూ కూడా ఇటు కోరడంతో ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపుగా 36 కోట్ల రూపాయలు కేటాయించి కొండగట్టు లోపల ఇటు 96 వసతి గృహాల ఏర్పాటుకు కూడా కృషి చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు టీటీడీ తరపున నిర్మించనున్నటువంటి వసతి గృహాల యొక్క నిర్మాణానికి అయితే ఇటు భూమి పూజ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడికి 11 గంటల సమయం లోపల ఇటు ఇక్కడ జేఎన్‌టూ కళాశాల లోపల హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి కొండగట్టు ఆంజనను దర్శించుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయనున్నటువంటి 96 వసతి గృహాలకు భూమి పూజ చేయనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపటి లోపల పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్నటి నుంచే పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడానికి అయితే పెద్ద ఎత్తున కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కొండగట్టు అంజన్న దర్శనము తర్వాత వసతి గృహాల యొక్క భూమి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక రిసార్ట్ లోపల ప్రైవేట్ రిసార్ట్ లోపల ఇటీవల జనసేన తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నాడు. మొత్తానికైతే మధ్యాహ్నము 2 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు లోపల ఇటు గడిపిన తర్వాత 2 గంటలకు నేరుగా హైదరాబాద్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.